వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. హీరో రాజ్ తరుణ్ లావణ్యాల వివాదం మరొకసారి తెర మీదకి వచ్చింది. హీరో రాజ్ తరుణ్కి సంబంధించిన ఇంట్లోకి తన తల్లిదండ్రులు వెళ్లేందుకు ఈరోజు ప్రయత్నించడంతో అక్కడ లావణ్య తల్లిదండ్రులు వస్తున్నారనే సమాచారం తెలుసుకొని లావణ్య ఆ యొక్క కోకాపేటలో ఉన్న పావని విలాస్ అక్కడికి వచ్చి వారిని ఇంట్లోకి అనుమతించకుండా గేటు బయట నిలిపివేసిన వివాదం ఈరోజు మళ్ళా మొదలైంది. దాదాపు కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉందనుకున్న లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూ మళ్ళా ఒకసారి తెరపైకి రావడం, ఒక్కసారిగా అక్కడ ఒక హైడ్రామా అయితే నడుస్తుంది. ఆ ఇల్లు తన కుమారుడు రాజ్ తరుణే సినిమాలు తీసి కష్టపడి ఆ ఇల్లాన్ని కొన్నాడని చెప్పి తల్లిదండ్రులు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా లావణ్య తన తండ్రి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళను పంపించేది లేదు, వాళ్ళు మా మీద 15 మందిని బౌన్సర్లతో వచ్చి దాడి చేస్తున్నారు, మాపై దాడి చేశారు కనుక మేము వారిని లోపలికి పంపించాం, ఇది మాది, రాజ్ తరుణ్ నేను కలిసి కొన్నాం, లేదంటే మా తండ్రి ₹1 కోటి ఈ యొక్క విల్లా కొనేందుకు ఇచ్చాడని లావణ్య ఆరోపిస్తుంది. తనపైన 15 మందితోటి దాడి చేసిన వారి తల్లిదండ్రులపైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు వృద్ధాప్యంలో ఉన్న వారిద్దరు కూడా ఈరోజు దాదాపు మధ్యాహ్నం ఇంట్లోకి వెళ్లేందుకు వచ్చిన ఇద్దరు తల్లిదండ్రులు కూడా వారు ఆల్రెడీ కొంత హెల్త్ ఇష్యూస్ తోటి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని వచ్చి ఈరోజు ఇంట్లోకి వెళ్లేందుకు వెళ్ళారట. అయితే ఆ తరుణంలోనే అక్కడ రాజ్ తరుణ్ లేకపోవడం, రాజ్ తరుణ్ ఏదో సినిమా షూటింగ్లో ఉండడం, ఆ సమయంలో లావణ్య అక్కడికి వచ్చి వారిని ఇంట్లోకి అనుమతించకుండా ఆ బయటే కూర్చోబెట్టడంతో వారిద్దరు కూడా అంటే కాలుకి గాయమైన పరిస్థితిలో తన తండ్రి ఉన్నాడు, వృద్ధాప్యంలో తల్లి ఉన్నది, ఇద్దరు కూడా ఇంటి బయట కూర్చొని మౌన దీక్షకు దిగారు. మౌన దీక్షకు దిగడమే కాదు, కన్నీటి పర్యంతం అవుతున్నారు. తన కుమారుడు కష్టపడి కొన్న ఆ యొక్క ఫ్లాట్లోకి, ఆ యొక్క విల్లాలోకి తమను అనుమతించకపోవడమే కాకుండా తమపైన దాడి చేసే ఈ యొక్క లావణ్య బిహేవియర్ని కావచ్చు, లావణ్య చేస్తున్న ఈ యొక్క మొత్తం వివాదాన్ని వారు చాలా అంటే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. వారిని ఎట్టి పరిస్థితుల్లో మేము ఇంట్లోకి వెళ్తాం, ఇది మా కుమారుడు కొన్నదని వారు చెప్తున్న తరుణంలో వారికి అంటే రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు అండగా రాజ్ తరుణ్కి సంబంధించిన స్నేహితుడు రవి కావచ్చు, అదేవిధంగా శేఖర్ భాషా కావచ్చు, మరొక ప్రీతి అనే తన మ్యూచువల్ ఫ్రెండ్స్, వీళ్ళంతా కూడా మ్యూచువల్ ఫ్రెండ్సే. అయితే వీరికి మొదటి నుంచి జరుగుతున్న ఈ యొక్క వివాదంలో వీరంతా కూడా రాజ్ తరుణ్కే సపోర్ట్గా ఉన్నారు. ఇప్పుడు వారి ముగ్గురితో పాటు మరికొంతమంది స్నేహితులు వారి తల్లిదండ్రులకు అండగా ఉన్నారు. వారిని ఎన్నైనా ఇంట్లోకి పంపించాలనే ప్రయత్నం వారు చేస్తున్నారు. కేవలం లావణ్య తన తండ్రి ఇద్దరు కూడా ఇది మాది, ఇది మేము అంటే వీరు ఇద్దరు సహజీవనం చేస్తున్న ఆ క్రమంలో తనకు విల్లా కొనాలి అంటే నేను ₹1 కోటి ఇచ్చాను రాజ్ తరుణ్కి, అందుకే ఇది మాది అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మరోవైపు లావణ్య కూడా రాజ్ తరుణ్ ఇది నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిందని చెప్తున్నది తప్ప ఎలాంటి కాగితాలు ఆధారాలు చూపించకపోవడంతో అక్కడ వివాదం మరింత ఉద్రిక్తం అవుతుంది. అయితే దీనిపైన ఇప్పటివరకు రాజ్ తరుణ్ షూటింగ్లో ఉండడం వల్ల ఇప్పటివరకు దీనిపైన స్పందించలేదు. అంటే చాలా రోజుల నుంచి గ్యాప్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా మళ్ళీ వారి తల్లిదండ్రులు ఆ ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నం చేయడం, అక్కడ లావణ్య వారిని అడ్డుకోవడం, ఇదంతా ఒక హైడ్రామా నడుస్తుంది. దీనిపైన రాజ్ తరుణ్ బయటికి వచ్చి దీనిపైన ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇంటి బయట మౌన దీక్షకు కూర్చున్న వారిద్దరు తల్లిదండ్రులకు కూడా లోపలికి పంపించడమా లేదంటే దీనిపైన న్యాయ పోరాటం చేస్తామని రెండు వర్గాలు కూడా న్యాయ పోరాటం చేస్తున్నామని చెప్తున్నారు. ఎవరు న్యాయ పోరాటం చేస్తున్నారు, దీనికి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, లేదంటే ఈ యొక్క వివాదం ఇప్పటితోటి ముగుస్తుందా, ఇంకా మరొకసారి ఈ యొక్క తెరకెక్కిన వివాదం ఇంకా కొనసాగుతుందా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇదే ఇష్యూకి సంబంధించి ఏదైతే కోకాపేటలో పావని విలాస్ ఉందో ఆ పావని విలాస్లో ఉన్న రాజ్ తరుణ్ నివాసంలో గత కొన్ని నెలలుగా అంటే తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగలేక ట్రీట్మెంట్ కోసం బయటికి వెళ్ళారు. అయితే వాళ్ళు వచ్చిన సంగతి కూడా రాజ్ తరుణ్కి తెలియదు. కేవలం వారు తమ ఇంటికి వచ్చినట్లుగా అంటే ఎవరైనా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంటికి రావాలంటే ఎలాంటి ఎంక్వైరీస్ లేదంటే ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అదేవిధంగా రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కూడా ఈరోజు ఇంటికి వచ్చిన పరిస్థితి. అయితే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోకి వెళ్ళనిచ్చేది లేదంటూ లావణ్య ఆడ భీష్మించి కూర్చుంది. అదో పెద్ద వివాదంగా మారిన పరిస్థితి అయితే పావని విలాస్లో ఉంది. ఇదిలా ఉంటే దాదాపు కొన్ని నెలలుగా
ఆ యొక్క రాజ్ తరుణ్కు సంబంధించిన ఫ్లాట్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి అని చెప్పి ఆ విల్లాకు సంబంధించిన అసోసియేషన్ ఏదైతే ఉందో అది కమిటీ సభ్యులు రాజ్ తరుణ్కి ఒక లేఖ కూడా రాశారు. దానిపైన కూడా ఎలాంటి స్పందన లేదని చెప్పి ఈరోజు అక్కడ ఉన్న అసోసియేషన్ కమిటీ సభ్యులు కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇల్లీగల్ ఈ యొక్క కార్యకలాపాలు చేస్తున్నది ఎవరు, అంటే ఈ ఎవరిపైన వీరు కంప్లైంట్ చేశారు రాజ్ తరుణ్కి, అసలు ఈ ఫ్లాట్లో ఎవరు ఉంటున్నారు, ఇప్పుడు అది ఖాళీగా ఉందా, అక్కడ ఇల్లీగల్ అంటే అసాంఘిక కార్యకలాపాలు జరగడానికి గల కారణాలు ఏంటనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది.